బీఆర్ఎస్ పాలన కేల్కతం దుకాన్ బంద్ అయిందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోహిత్ రావు మండిపడ్డారు. నిండు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై నిరసన వ్యక్తం చేస్తూ మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రోహిత్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి ముందడుగు వేస్తున్న కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుగా నిలుస్తూ ఆటంకాలు కలిగించేలా అసెంబ్లీలో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వమని అన్నారు. పథకాల కోసం నిధులు లేకపోయినా పథకాలను ప్రవేశపెట్టారని, అనేక రకాలుగా కృషి చేస్తుందని తెలియజేశారు. ఇప్పటికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి కొత్త రేషన్ కార్డులు, ఉద్యోగాలు లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో కొత్త రేషన్ కార్డులు, అంగన్వాడీ టీచర్లు ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పనులపై ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు, ప్రజలు అభివృద్ధి చెందొద్దు అనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గూడూరు ఆంజనేయులు గౌడ్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు బొద్దుల కృష్ణ, మేకల రవికుమార్, ప్రవీణ్ కుమార్ గౌడ్, మధుసూదన్ రావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు పరశురామ్ గౌడ్, లక్కిరి శ్రీనివాస్, శివరామకృష్ణ, మంగా మోహన్ గౌడ్, రాగి అశోక్, శంకర్, గూడూరి కృష్ణగౌడ్, సాయి, సమయుద్దీన్, బాజీ, కౌన్సిలర్ లింగం, ఆవరి శేఖర్, కొండా శ్రీను, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే మరి శాసనసభలో దళిత స్పీకర్ని అవమానించే విధంగా మరి ఏకవచనంతో మాట్లాడి మరి ఏదైతే మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి ఆదేశాలతో మరి వాళ్ళ పార్టీ సభ్యులు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులు ఏదైతే దళిత స్పీకర్ని అవమానించడం జరిగిందో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మీకు 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే కనీసం ఒక రేషన్ కార్డు, ఒక ఇల్లు ఇయ్య చేతగానోళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలు ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే మీరు ఇవాళ మరి ప్రజలు అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అనే విధంగా మరి రోజు ఒక కొట్లాట పెట్టడం, రోజు ఒక లొల్లి పెట్టడం, మరి పనికిరాని కొట్లాటలు, పనికిరాని మరి ఇవన్నీ కూడా విధంగా మరి వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇటువంటి చర్యలు భవిష్యత్తులో చేస్తే మీకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మరి మీకు అందరు కూడా ఖబర్దార్ అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, దళితుల పక్షాన మేమందరం కూడా ఇవాళ ధర్నా చేయడం జరిగింది. కాబట్టి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణని, మెదక్ నియోజకవర్గాన్ని ముందుంచే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ పని మరి వాళ్ళ కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది. కనీసం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళకి అభ్యర్థి కూడా నిలబెట్టలేని పరిస్థితి ఉన్నది. మరి మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయితే ప్రతి దగ్గరలో కూడా మరి వాళ్ళ డిపాజిట్ కోల్పోయి 3వ 4వ స్థానంకి వచ్చిన పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పనికిరాని అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటివి చేస్తే మరి భవిష్యత్తులో ఖబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరు ఇట్లా చేస్తే మా వాళ్ళు కూడా ఎట్లా చేయాలో ఆ విధంగా చేసి మరి మీకు తగిన బుద్ధి కూడా చెప్తారని చెప్పి మరి మీ అందరు కూడా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ఎవరికి తెలియజేయాలో వాళ్ళకి తెలియజేసుకుంటూ ఉన్నాం.